వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదల్లా, ఓన్లీ కలుపుతాలు మాత్రమే. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే మన ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. దోస్తులు, ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 92. ఇక అస్సలు లేట్ చేద్దానేసి ఫిక్స్ అయిపోయినాం దోస్తులు, అందుకనేసి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంది ఇంత పరధ్యానంలో కూర్చుంది పోయి కాడ ఇంతసేపు అవుతుంది. అంటలేదా అంటలేదు, ఒక్క ముచ్చటడో మాట్లాడతలేదు. ఎందుకు ఇట్లా కూర్చుందబ్బా? అనిత ఏం ఆలోచిస్తున్నావే అనిత? ఏం చేయాలి, పండగ దగ్గరికి వస్తుంది, పిల్లలేమో హాస్టల్లో ఉన్నారు. ఇక హాలిడేస్ ఇచ్చారు, పోయి తోలుక రావాలి. ఇలా పొద్దువింకల వరకు పోవాలి. గిన ఎట్లా మరి మంచిగా అన్నం పెట్టుకొని తిని ఇంతసేపు గోళీలు వేసుకుని అంతే బాగుండు. ఇక నా పిల్లలు ఆడగిరి నేను ఈడైతిని. ఏంది అసలు అర్థమైతలేదు నాకు జర్ర కూడా. ఇక ఇంటికన్నా పోదామంటే ఇక ఎట్టు కాకుండా అయిపోయినాము మేము. గిన జర అంతా లేచి మంచిగా నడిస్తే ఇంటికి పోతుంటిమి. ఇట్లా చేతు ఇక ఎట్లయినా సరే ఇంటికి పోవాలి. ఇక ఉంటే కాని పని పోయి ఇక నాకు తప్పేటట్టు లేదు. ఇక అది దగ్గరికి పనికోవాల్సి వస్తుంది. ఇక అట్లే పొలం పని చూసుకోవాలి. ఇక అల్ల దగ్గర కూలికోవాలి. ఇప్పుడేమో గిట్లా చేసుకొని మంచం పట్టాడు. ఇక నాకు నా పిల్లలకి ఎవరు చేస్తారు? ఇంకా 4 రూపాయలు పోయి వేసుకోవాలంటే ఇక నాలుగు పనులు చేసుకుంటేనే అవుతుంది. రేపు పిల్ల పెద్ద మనిషి అయితే కష్టం అవుతుంది ఇక మాకు. అనిత అనిత, చెప్పండి. ఏంది ఏం ఆలోచిస్తున్నావు? ఎంతసేపు అవుతుంది పిలువబట్టి ఇప్పుడు చెప్పండి అంటావు? ఏం లేదండి, పిల్లలకు దసరా పండుగ హాలిడేస్ ఇచ్చిరంట, ఫోన్ చేసిర్రు రమ్మని చెప్పి. ఎట్లా పోనా అని చూస్తున్నా. ఇంటికన్నా పోదామా అండి? మనం ఉంటే ఎట్లా చెప్పు? పిల్లలు వస్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. మనం గిన్నె పండుగ దాకుంటే ఎట్లుంటుంది చెప్పు? ఎంతైనా అమ్మగారి ఇల్లే కానీ చాలా రోజులు అవుతుందండి మనం వచ్చి. అరే పోదంగాని పాటే ఎందుకు మరి అంత ఆలోచిస్తున్నావు? ఒక పని చేద్దామా? పొద్దువింకలా మనము ఇద్దరం కలిసి పోదాము. నన్ను బస్సు ఎక్కించి ఇక నువ్వు పిల్లల దానికి వెళ్ళిపో. అట్లా అయితే ఇక నేను పోయి ఇంటికాడ ఉంటా, కానీ నువ్వు పిల్లల్ని తోలుకొని ఇంటికాడికి వస్తువు. ఇక పొయ్యి మీద నీళ్ళు తాగుతున్నాయండి, మీరు స్నానం చేసుకోర్రి, తర్వాత నేను చేసుకుంటా. చేసుకొని పోయి పిల్లల్ని తోలుకొని ఇంటికే పోతాము. ఇక ఇట్లా అయితే కాని పని. ఈడుంటే మనకు పనులు కూడా ఇచ్చేటోళ్ళు ఇయ్యారు. ఇన్ని రోజులైతే మనకు పని ఎవరు పెట్టుకుంటారండి? నేను అక్కడ మానేతాం అనుకుంటే మీరేమో గిట్లా పడుతుంది. ఇంక ఇప్పుడు నాకు తప్పని పరిస్థితిలో మళ్ళీ దానికి పనికోవాల్సి వస్తుందో ఏమో. నీకు అప్పుడు చెప్పింది ఎందుకు మానేస్తున్నావు? చెయ్యి ఏం కాదు అంటే ఏమనకపోతువి. లేదండి నేను చెయ్యనంటే చెయ్యను అని అనబడుతుంది. చెయ్యి పొట్టు తిప్పల కోసం చేసుకుంటే ఏముంది చెప్పు? మంచిగా వాళ్ళు జీతం కూడా టైంకి ఇస్తారు, మంచిగా చేసుకుంటే అయిపోతుంది. ఇక ఏదైతే ఏముందండి, నువ్వైతే మంచిగా ఉన్నావు కదా చాలు. ఇక ఇంటికి వెళ్ళిపోదాం పాండ్రి. నాకు ఎక్కువ రోజులు ఇలా ఉండబుద్ధి అయితే లేదు, మనసు ఒప్పుతలేదు ఉండనీకే. పాపము తమ్మునికి మరదలకి ఎందుకు ఇబ్బంది పెట్టుడు? మనం మన ఇంటికి వెళ్ళిపోతే నేను పనులు చూసుకుంటా, అన్నీ అవుతాయి. ఇక నాలో కూడా మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా గిడుంటే గిట్లనే ఆలోచనలు పడుతూ ఉంటాను. నాకు అస్సలు పని కూడా దోస్తలేదు ఇక. ఇక నీళ్ళు పెట్టుకొని అన్న స్నానం చేసుకుని పోదాం అనేసి రూమ్లోకి వచ్చినాము. ఇక ఏం చేస్తాము అలా ముంగట ఏం మాట్లాడతామని గీతల రూమ్లోకి వచ్చి చెప్తున్నా. పోదామంటావా మరి ఏంది నువ్వేమంటావా అని చెప్పేసి మాట్లాడుతున్నా. పోదాం మన ఇంటి కాడ మనం ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎంతైనా పోదాం, పిల్లలు వస్తారు పండగకి. ఇక ఆ పండగ సంబరాలు మళ్ళా చేసుకోవాలి. లేదంటే అయ్యకి ఏమైందమ్మా అనేసి పిల్లలు బెంగ పెట్టుకుంటారే. మనం గీడొచ్చి ఉంటే పిల్లలు ఈడికి వచ్చిర్రు అనుకో, ఎప్పుడు లేనిది అమ్మ నాయన గీడికి ఎందుకు వచ్చిర్రు అనేసి టెన్షన్ పడతారు. ఇక అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి పోయి అలానే నేను ఇంటికాడ ఉంటాను, ఇంటికి తోలుకొని వస్తే అయిపోతుంది కదా. ఆయన అప్పుడంతా మంచిగా ఏం కాదు కానీ జర మంచిగా అయినా నేను ఇక నా పనులు నేను చేసుకోగలుగుతా, నీకేం టెన్షన్ లేదు. ఇక మంచిగా అయినా కానీ నడివే పోదాం మరి ఇంటికి. నేను మన ఊరి బస్ ఎక్కుతాను, పట్టణానికి వెళ్ళు మరి. లేదండి, నేను కూడా వస్తా ఇంటికి వచ్చి. ఇక ఇల్లు వాకిలికి మొత్తం ఊడ్చి నీట్గా చేసి నేను ఇంటికాడ పెట్టేసి నేను పోతా. కానీ ఇక గిట్లయితే బాగుండదు. మళ్ళీ ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉంటుంది. అమ్మ నాయన లేరా నేనమ్మని అనుకుంటారు పిల్లలు. అందుకే వాళ్ళ గట్ల దుమ్ము ఇట్లా వచ్చి ఎట్లుంటారు. ఫస్ట్ ఇంటికి ఇద్దరం ఇప్పుడే పోదాం మనం. అయితే వావే మరి పోదాం.
తమ్మినోళ్ళు డ్యూటీకి ఇట్లా పోతారు, నేను పోయి వాళ్ళకు చెప్పి ఇలా పోతాం రా తమ్ముడు అని చెప్పేసి వస్తా పాటు. సరే పో పో చెప్పు పో, మళ్ళీ వాళ్ళు పోయినాక వాళ్ళ ఫోన్లు కలవవు ఏం కలవవు, ఫోన్ చేసినా కానీ ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే చెప్పు పో. ఎంతసేపే పొద్దున్న నుంచి తయారైతేనే ఉంటావు, అద్దాన్ని వదులనే వదలవు, ఉన్నగా 3 గంటలకు గీడ నిలబడతావు, గంటలు గంటలు తయారవుతావు. నేను లేచి స్నానం చేసుకుంటూ రెడీ అయితే తింటి, అయినా ఇంకా కూడా నువ్వు అద్దం కానీ నిలబడ్డవు. ఏం చెప్పాలనే గిన్ని గంటల అనే తయారు కానీకే. ఊరుకోండి, మీకేంది, మీరంటే తొందరనే తయారవుతారు. మీ మగాళ్ళకి ఏముంటుంది, మాకంటే మేకప్ చేసుకునేది ఉంటుంది, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, మళ్ళీ బొట్టు పెట్టుకోవాలి, శారీ కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోవాలి, ఏదైనా సరే మాకు చాలా టైం పడుతుందండి. మీలా కాదు కదా మాకు. ఏమనంటే ఇట్లాంటివి చెప్తా, ఇటువంటి పోయేటప్పుడు కూడా గంతగానే ఎందుకే, మామూలుగా తయారైతే అయిపోతుంది కదా. చాలండి, ఇక మరి మీరు బాగున్నారు. డ్యూటీకి వెళ్ళేటప్పుడన్నా మంచిగా తయారు కాకపోతే ఎట్లా, ఇంట్లో ఉన్నట్టే ఉంటారా ఏంది? అవును కానీ ఇక మీ అక్కోళ్ళు ఎప్పుడు పోతురండి? ఎందుకే అట్లా అడగబడితేవి, మా అక్కను మోస్తున్నావే ఇంట్లో నువ్వు. అయ్యో గట్లని కాదండి, ఎప్పుడు పోతుర్రా అని అడుగుతున్నా అంతే. చిన్న బాగా తక్కువగానే వాళ్ళే పోతా అంటారు కానీ నేనే ఊనిస్తలేను, ఇక ఇంకా కొంచెం మంచిగా కానీ అన్నట్టు ఊకున్నా నేనే. అయ్యో ఇంటికాడ పనులన్నీ ఎట్లా ఇబ్బంది కాదా అండి? నీకైతే ఎప్పుడో మా అక్క వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నట్టున్నావు, నాకు తెలిసి అదే అనిపిస్తుంది నేను చూస్తుంటే. అయ్యో బాగుంది, అడగను కూడా అడగొద్దా, భలే ఉన్నావు. మీ అక్కని నేనేమని అంటున్నానా, ఇన్ని రోజుల నుంచి ఏమని అన్నానా? ఏదో క్యాజువల్గా అడిగినా ఎప్పుడు పోతా అంటుంది అని చెప్పేసి. నువ్వు అడిగినట్టు లేదే, ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. చాలు పాటు, ఇక మంచిగా ఉన్నావు. మన పిల్లల్ని మా అమ్మోళ్ళ ఇంటికాడ వదిలేసిన మనకి ఇబ్బంది అవుతుంది డ్యూటీకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అని చెప్పేసి నేను వాళ్ళు ఆడ వదిలేసేస్తున్నా రోజు. నువ్వేందండి, ఇంక ఇప్పుడు వాళ్ళిద్దరే ఉంటారు కదా ఇంటికాడ, మనం పోయే టైం అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి చెప్పకుండా పోతేనేమో వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి మనం చెప్పి పోవాలి. నేను రెడీ కానికనే ఇంత టైం పడుతుంది, వాళ్ళేమో అవతల రూమ్లు ఉంటారు. ఇక ఇతలు ఉండండి అక్క అని చెప్తే వినరు. ఇది మా అమ్మ ఉన్న ఇల్లు మంచిగా ఉంటుంది, నాకు చాలా ఇష్టము అని చెప్పబట్టే ఇక నేను ఏం చేయాలి చెప్పు. అదేదో గీతలనే ఉంటే నేను పోయే ముంగట ఆమె ముంగటనే ఉంటుంది, పోతున్న మాక మేము ఇక ఉండుర్రి అని మంచిగా చెప్పనీకి వస్తుంది. ఆమె అందులో ఉంటుంది, నేను పోయి మళ్ళీ టైం అంతా వేస్ట్ అవుతుంది, ఆడికి పోయి చెప్పి వచ్చేసరికి నువ్వేమో గిట్లా మాట్లాడతావు. వాళ్ళు పోయిర్రు అనుకో, ఇక మనకు కూడా ఫ్రీ ఉంటుంది టైం కొంచెము. తమ్ముడు ఇక రా అక్క. వచ్చిన వాక అన్న మాటలు ఏమి వినకుంటుంటే బాగుండు మా అక్క. ఏమైందా, గట్టిగా మాట్లాడు. ఏం లేదక్క, బాబా మందులు వేసుకున్నాడా తిని? ఇప్పుడు వడ్డిస్తారా, ఇక మీరు ఉన్నారా లేదా అని చూడడానికి వచ్చిన. మేము ఇలా పోదాం అనుకుంటున్నాం రా. అదేందక్క, ఇంకో 10 రోజులు ఉండమని చెప్పినా కదా, అప్పుడే పోతుంటున్నావేంది? లేదురా, ఇంటికాడ మస్తు పనులు ఉన్నవి. ఇక పిల్లలు హాలిడేస్ ఇచ్చిరంట, ఇక ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇక పోతా, పోయి పిల్లల్ని తోలుకొని ఇంటికి పోతా. ఇక ఇల్లంతా క్లీన్ చేసుకునే ఉంటుంది. ఇక పండగ వస్తుంది కదా, దసరా పండగ, ఇక మొత్తం ఇల్లంతా నీట్గా చేసి బతుకమ్మ ఇట్లా చేసేది ఉంటుంది. మొన్న పెత్తరామస రోజు బతుకమ్మ చేసేది ఉండే, చేయకపోతే ఇన్న ఉంటి. ఇక ఇంటికి పోయి మళ్ళా ఓ రోజు బతుకమ్మ చేద్దాం అనుకుంటున్నా. పోతారా ఇంటికి, ఏమనుకోకురా తమ్ముడు. అయ్యో ఏందక్క అట్లా చెప్పబడితేవి, ఎందుకు పోతున్నావు? ఇప్పుడే ఉండొచ్చు కదా, ఇంకో 10-15 రోజులు మంచిగా ఉంటుంది. ఇప్పటిదాకా గదే మాట్లాడుకుంటున్నాము, అక్కనే ఇంకా 10-15 రోజులు ఉంచుకుందామండి అని చెప్తున్నా మీ తమ్మునికి. దొంగ మొహం దాన్ని నాకు ఇప్పుడు చెప్పినవే. ఓ నీ ఇంత అబద్ధాలు చూడు ఇది నోట్లా. ఎందుకక్క ఇప్పుడు కూడా పిల్లని కూడా ఇడికి తెస్తే మంచిగా బట్టలు తెస్తా, పండగకి అందరం ఈయనే పండగ సెలబ్రేషన్ చేసుకుందాం కానీ మళ్ళీ ఇంటికి పోయి ఒక్కదాన్ని ఏముంటావు చెప్పువాడా? ఒక్కదాన్ని ఎందుకైతారా, పిల్లలు హాస్టల్ నుంచి వస్తూ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావద్దు. ఇక ఒక్కదాన్ని ఎందుకుంటా చెప్పు, జర పిల్లలు అలా వాడికి టైం కూడా సెట్ అవుతుంది. అట్లే ఇక పండ్లు ఎక్కడెక్కడ అయినా ఏమో సేమ్ కడ మరి విత్తనాలు వేసి ఉంటేమి, అవి ఎక్కడెక్కడ అయినా అంత సగం సగం పండ్లే అయినారా, పనికాడలు లేవనుకుంటారు. పోతా, పోయి మాట్లాడుకొని మళ్ళీ వాడు పండ్లు ఎక్కాలి. ఇక గిట్లుంటే కష్టమే అవుతుంది మాకు. ఏమనుకోకు తమ్మి, పోయేసి వస్తా కానీ నేను మళ్ళా, లేదంటే దసరాకి మీరే ఇంటికి రండి. సరే పో అక్క, మరి జాగ్రత్తగా పోయిరా. ఇప్పుడు పోతారా అక్క, ఇప్పుడే పోతారా లేక మధ్యాహ్నం అట్లా పోతారా, సాయంత్రం పోతారా? ఇక జర అయినాక బయలుదేరుతాము, ఇక స్నానం చేసుకొని ఇక పోతాం కానీ. సరే అక్క, తినేసి పోండి. సరేరా, మరి బావకు స్నానానికి నీళ్ళు పోస్తా. సరే అక్క. మా అక్క ఎంత బాధపడుతుందో, మా అమ్మ నుండి ఎంత మంచిగా ఉండు, తనతోటి సరదాగా మాట్లాడుకుంటా చేసేపు ఇంట్లో కూర్చుంటుండే. ఇక్కడికి వచ్చిందంటే మేమేమో పొద్దుంతా పోయి వస్తాము, రాత్రికి వస్తాము అలసిపోయి, ఇంత తిని వాంతాము. మా అక్కతో మంచిగా మాట్లాడుతూ కూర్చున్నదే లేదు. అదే మా అమ్మనో మా నాయన ఉండుంటే జర మంచిగా ఉంటుండే, మా అక్కకి చేదోడుగా వాళ్ళతోటి ఇంతసేపు ముచ్చట పెట్టుకుంటా టైం పాస్ తోటి ఉంటుండే. ఇక్కడికి వచ్చిన ప్రశాంతత లేదు మా అక్కకి. ఇంటికాడ పనులు ఎట్లయినావో, అది ఎట్లయిందో ఇది ఎట్లయిందో ఒకటే పికర్ పెట్టుకున్నట్టుంది. ఈ పిల్లలేమో హాస్టల్ నుంచి వస్తూ ఉంటారేమో, ఇక ఆ పికర్ ఈ పికరే అవుతుంది. ఆడబోతానన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పోనీ పట్టు, ఇక మా అక్క ఏడుంటే ఏముంది, సంతోషంగా ఉండడమే కావాలి. ఇక వాండి చెప్పింది కదా అక్క, పోతుందంట ఇవ్వాలనేదా.
సేయ్ నీకు ఎంత టెంపరే ఎప్పుడు పోవాలని ఎదురు చూస్తున్నావా అని అట్లే చెప్తావా మొహం మీద? ఇప్పుడే ఏమొద్దక్క ఉండు ఇంకొక వారం 10 రోజులు అంటే నీ నోట్ల నుంచి ముత్యాలు రాలిపోతున్నాయా? నీకేమైనా బరువైందా? సరే అక్క పో అనేసి అడిగితివి. ఇంకా అది సరిపోలేదని చెప్పేసి పొద్దున పోతావా మధ్యాహ్నం పోతావా పొద్దున పోతావా అని అడగబడితివి. నీకు అసలు ఏమనిపిస్తుంది మా అక్కని చూస్తే అసలు నాకు అర్థం కాదు. ఏం అనిపిస్తలేదు కానీ చాలా టైం అయ్యింది, ఇక పోదాము. నడువు డ్యూటీకి పోయేసి వద్దాం కానీ తర్వాత ఫోన్ చేతావు ఉన్నారా లేదా అని చెప్పేసి. నడువు, పిల్లలకి కావాల్సి ఉంటే బట్టలు ఇప్పించుకొని తీసుకొని పోయి పండుగ రోజు ఇచ్చేసి వద్దాం కానీ. ఇక మన పిల్లలకి వాళ్ళకి నలుగురికి తీసుకుందాం బట్టలు. మా అక్క లేక లేక ఇంటికి వస్తే బట్టలు కూడా పెట్టకుండా గట్ల ఇట్లా పంపిస్తామే. నువ్వు పోతా అనేసరికి పో అనేసి ఎంత మంచిగా చెప్పినావు. కనీసం ఒళ్ళ బట్టలనే పెట్టాలి కదా, ఇవాళ ఒక రోజు అని ఉండక రేపు పోదు కానీ అని చెప్పకుండా గిట్లా మాట్లాడుతీవి. మా అక్క ఫీల్ అవుతుంది. ఇక ఊరోళ్ళు కూడా ఏమనుకుంటారు చెప్పు. తమ్మనింటికి పోయింది ఊటీనే వచ్చినట్టుంది, మొగనికి ఆపరేషన్ అయినాక ఇంటికి తోలుకపోయి బట్టలనే పెట్టారా అనుకుంటారే. మనము బాధ్యత, మా అమ్మ నాయన లేకపోయినా మనం ఉన్నాము. మనం ఉన్నప్పుడు బాధ్యత నిలబెట్టుకోవాలి కదా. గట్టి ఇట్లా పంపిస్తాను చెప్పు. ఒక్క ఆలోచన కూడా ముందు చెయ్యవా? నేను పక్కనే ఉన్నా కదా, నేను నాతో మాట్లాడవచ్చు కదా. నేను చెప్తున్నాను కదా అప్పటికైనా అక్కతో. అంతలోనే నువ్వు పో అక్క అయితే అనేసి ఎట్లా అంటవే? అరే తమ్ముడు, చెప్పక్క. అవతలింటి తాళం చెయ్యి ఇతల ఆ బీరోలో పెట్టి పోతా చూడు, మళ్ళా మర్చిపోయారు. మళ్ళీ మీ ఫోన్లు సరిగా కలుస్తలేవు కదరా. డ్యూటీకి పోయినాక మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పనీకే, అందుకని చెప్పేసి వచ్చినాక తేలాడుకుంటారేమో అని చెప్పేసి ఇక అట్లనేసి ఆడబెట్టేసి పోతా అని చెప్పనీకి వచ్చిన. సరే కానీ అక్క, సరే ఇన్ని రోజులు ఉన్నావు, రేపు ఒక్కరోజు ఇలా ఒక్కరోజు ఉండే రేపు పోరాదక్క. లేదురా పోవాలి, పని ఇలా సుధరాయించుకుంటే రేపు నుంచి పనికన్నా పోతా పండుగ వరకు. అయ్యో ఉండక్క, ఈరోజు రాత్రి కొండు పొద్దున్నే పోదురు కానీ. ఇక నువ్వు ఇప్పుడు ఉండలేదనుకో మీ తమ్ముడు ఇలా తోడు కొట్లాడతాడు. చూసినావా ఒక్క మాట నువ్వు ఉండమని కూడా అనలేదు మా అక్కని అనేసి నన్నే అంటాడు. అక్క నువ్వు ఉండరాదు, ఏమవుతుంది ఇలా ఒక్కరోజు ఉండే రేపు పోదు కానీ. సరేరా మరి ఏమనిపించిందో ఏమో నా తమ్మునికి పంపిస్తాడేమో అంటే వద్దక్క రేపు అనేసి అనబట్టి ఏమైందో ఏమో వీడికి. ఏమండి పద ఇక వెళ్దాం మనం కూడా. సరే తమ్ముడు పోయిరండి, ఎంతసేపు ఆగుతారు, లేట్ అవుతుంది, డ్యూటీకి వెళ్ళేసి రండి. ఇక మేము ఎట్లా రేపు పొద్దున్నే పోతాం కానీ ఏం బొంపాటు. సరే అక్క పోయి వస్తా. సరే తమ్ముడు. నడివే తర్వాత బాగా లేట్ అవుతుంది. నడుస్తూనే ఉన్నా కదా. మా అమ్ముంటే ఇక్కడ 2 వారాలైంది 3 వారాలైంది, 2 రోజులైనా ఉంటుంటే. ఇక తమ్ముని భార్య ఏముంటాయి చెప్పు, సుష్టలు కూడా కలిసి అనుకుంటారు. తొందరనే పోతా ఇక నేను. అలా ఇలా ముంగట ఉండు అంటే కూడా ఉండకుండా పోయింది అనుకుంటారా అని చెప్పేసి ఇలా పోయినాకనే పోతా. ఫోన్ చేసి చెప్తా కానీ. ఓ బక్కవా ఏం చేస్తున్నావే, బయటికి రా. చెప్పురా మళ్ళవా ఏంది గిట్ల వచ్చినావు? రంగయ్యల్లా తోటలా మస్తు గునుగు పువ్వు ఉందంట, పొయ్యి తెంపుకోతాం పారాదే. మేము గణపరముల కానేమ్మా, నేను సత్తరానే తల్లి. వాడు మోవని తెలిసిందంటే లల్లి పెట్టుకుంటాడు. ఏ ఊకవే అమ్మ, మందందరు పోయి ఊరంతా పోయి తెంపుకొచ్చుకుంటుంటే గడమని ఒక్కరిని అడుగుతా. ఆడే వచ్చి ఆడు చూసినాడు ఆడయ్య కానీ ఆడి ఏడున్నాడని ఆడు పట్నం పోయిండు. ఆ చేనులో మొత్తం గునుగు పువ్వే ఉంది. ఇక పొయ్యేనా తెంపుకొస్తామని మందందరూ పోతుర్రే తల్లి. మన ఇద్దరమే ఇంటికాడనే ఉన్నాము, నడువు పోదాము. ఇషి మళ్ళావా ఎట్లా పోదాం రా, ఇంతకుముందు అంత ఇట్లా లైన్ ఉండే నాకు నమ్మగానికి మస్తు కొట్లాడినాము. ఇంతకుముందు కూడా గట్లనే మా గొర్రెలు పోయి దాంట్లో పడితే వస్తువులు పెట్టుకున్నాడు. అట్లా అంటే ఆడిడు అని చెప్పేసి మేము మనకు కావాలని పంపించామని మస్తులు అయింది ఆ రోజు. ఇప్పుడు పోతే మళ్ళీ గీలు వచ్చారు అని చెప్పేసి ఎవరన్నా అంటే ఇక మాకు నెత్తి తలెత్తుకోనికి ఏముంటుంది చెప్పు. అందుకే ఏమొద్దు తీరా ఏం కాదు కానీ నువ్వు వేస్తావు కదా దాంట్లోకి జ్వరం తీస్తే అయిపోతుంది కానీ పోయి తీసుకొచ్చుకోపో నువ్వే. నువ్వు లెస్స భయపడతావు పిల్ల, రా అంటే దా, మరి లేదంటే తాతనన్నా పంపి ఇంత తీసుకొస్తాడు. నేను తీసుకొచ్చి నీకు ఇస్తున్నా వస్తే కాదా, ఇంత తీసుకుంటావు కదా నువ్వు కూడా నాతో పాటు ముచ్చట పెట్టుకుంటా నన్ను వచ్చి తీసుకుంటావు. మందంతా ఏమాడు కానీ నిన్నే అంట ఆడే నువ్వు భలే ఉన్నావు. వచ్చి 2-3 తెంపుకొని తెచ్చి పెట్టుకోనికరంట. అమ్మో శాతగా దానివే ఉన్నావు. ఇగో మళ్ళా మంచిగా మాట్లాడు అక్కగా అనేసి ఇక శాతగా గీతగా అని మాట్లాడుతున్నావు. పని అవసరం ఉన్నప్పుడేమో నా ఇంటి చుట్టూ పసాలు తిరుగుతావు. రావు బక్కగా రావు, నువ్వు మంచిగా చేస్తావే పని అని ఒప్పిస్తావు. ఇప్పుడు నీ అవసరానికి నేను రానంటే గట్లా మాట్లాడుతున్నావు. నీకు ఎంత అడిగినా 2-3 నెమ్మల గారిని అడిగింది రాదానికి గట్లా అనబడుతుంది. సరే పట్టు పోయి తెచ్చుకోపో, నాకేమొద్దు కానీ నేనేం అడగను. మా ముసలోడు ఎక్కడ పోయిండో ఆడన్న పోయి ఇట్లా తీసుకొస్తాడేమంటే ఆడు పగుతూ బయటనే ఉంటాడు. ఇగో నువ్వేమో గిట్లా అనబడుతుంది. ఏం చేతు ఇంటికాడ
దుక్కి దుక్కి చేస్తారని నా బాధ. ఇప్పుడు గరందయ్య అంటవా, సరే పోయిండు, హైదరాబాద్లో ఉన్నాడు, ఏడుండో తెలియదు. కానీ వచ్చినాక అయితే అందరిని ఇతరుగానే సాపిస్తాడు, ఎట్లా పడితే అట్లా అని వాడు. ఏమోని అమ్మ, భయంగల్ల పిల్లలంట బామ్మగడ బరకు అన్నదంట నీలాంటిది. ఓ అబ్బో లేస పడితివి, ఊరంతా భయపడింది, నీ ఒక్కదానికే భయం అవుతున్నది. ఆయన ఏమైనా పొలం వేసినాడు ఈసారి, ఉట్టిగానే అంత తుంగ గది గిది అంత మొలిచింది, గండ్లనే గుంగుపు మస్తు మొలిచింది. వచ్చినాక ఎట్లా సాఫ్ చేపించి పడేసేదే అది. నిన్నెందుకు తిడతాడు, నన్నెందుకు తిడతాడే నీ మాటలు కాకపోతే. ఓకే రానని చెప్పొచ్చు కదా, రాబుద్ది అయితే లేదు రానని చెప్పొచ్చు కదా, ఇవన్నీ మాటలు ఎందుకు చెప్పు. మరి ఏం చేతురా, కూరగాయలు వస్తారు పాడు పాడు చేస్తారు, వాకిలంతా పండుగ పూటల గలీజ్ అవుతుంది వాళ్ళ నా బాధ. కుంగు పువ్వు ఒకటే కాదు, తంగడి పువ్వు కూడా కావాలి. ముసలోని పంపిస్తావని నేను అనుకుంటే కాళ్ళ నొప్పులతోటి ఏడు దాకా నడుస్తూ చెప్పు. మొన్ననే పొలం దిక్కు రోజు పని అయింది, ఒక వారం రోజులు ఆడిలో పోయి వచ్చినా, ఇక కాళ్ళు ఎవరిస్తలేవు కదా దిక్కు. నువ్వేమో రారా అంటే ఏడికి చెప్తూ చెప్పు. ముసలుడు అనవసరమేమంటే ముసలుడు ఎప్పుడు అన్న బజార్లోనే ముసలుడు బారకట్ట కాదు, బారకట్ట ఆడుకుంటా. ఇక నేను ఎట్లా చేతి చెప్పు. నీ ఇష్టమే తల్లి, ఒక గంట అయినాక అయితే తినేసి పోతా, వస్తే రా. నేను పోతుంటా, మరి నీ ఇష్టం, ఇంటికన్నా రా, ఇద్దరం కలిసి పోదాం కానీ. సరే కానీ నీకు కూడా నిలవసుకుందంట కదా. నీకెవరు చెప్పిరే? ఏమో గిట్లనే అనుకుంటున్నారు, అందుకే అడుగుతున్నా. ఏ రీజన్ చెప్పే బాక్క, వానికి ఎవరు చెప్పిరే గట్లా అడగబడుతుంది? మా పిల్ల ఏం నీళ్ళు పోసుకోలే కానీ చెప్పు, ఎవరు అడగమన్నారు నిన్ను? ఎవరెందుకు అడుగుతారే, పెళ్ళయి దగ్గర సంవత్సరం కానికి వస్తుంది, ఇంకా ఒక ఆయ లేదు కడుపులా పిల్లకు, పండుగ కాయను అయితే మంచిగా ఉంటుంది. ఇంకా కాలేదు ఏదో దావకన్నా కన్నా చూపించరాదు, లేదంటే ఇక్కడ మందు వస్తారంట పిల్లలు కానీ, ఇంకా గాలికన్నా పోయి మందు చూపించుకోరాదు. బాగున్నావే బక్కగా, నువ్వు భలే చెప్పబడుతుంది. ఏం కాదు, ఎందుకు గారు మా పిల్లలు, నువ్వు మంచిగా ఉన్నావు, గా మందులు గీ మందులు తినమంటావు. ఏమో ఇప్పుడు వద్దనుకుంటారేమో, అందుకని చెప్పేసి అట్లా అయ్యిండొచ్చు, అంతేగాని దానికే పిల్లలు అవుతలేరేమో అని మందులు తినమంటావు మా పిల్లల్ని. మరేందే ఎన్ని రోజులు అవుతుంది, ఓ పిల్లగాడ కొడితే అట్టి ఇట్లా వచ్చి జరా స్నానం పోపిస్తుంటే ఓ పాట పాడదామని నువ్వేమో ఇంకా మీ పిల్లలు ఎప్పుడు అంటారా అని నేను చూస్తుంటే కడుపుతో ఎప్పుడు ఉంటుందో నీ కూడా నేను చూస్తున్నా. వాళ్ళేమో అట్లా ఉంటున్నావు, నువ్వేమో గిట్లుంటున్నావు. నీకేమో పని చింత, వాళ్ళకేమో ఎంజాయ్ చింత, అయిపోయింది. ఇంకా పిల్లలు ఎప్పుడు అంటారు మరి. ఏమని అమ్మ తల్లి, పోతున్నా నేను ఊకే, పొద్దునా నీ నోట్లో నోరెడ పెట్టుకుంటా కూర్చుంది. నేను ఊకే ఏదో ఒకటి వాదిస్తూనే ఉంటావు. ఏమయ్యా పిల్లకి మళ్ళా అక్కడ మళ్ళీ పోవటే, ఏమయ్యా మళ్ళీ పోతావు? నేనేం పని మీద వచ్చినా, నువ్వు నన్ను ఏం అడుగుతున్నా వేరే అర్థం కాదు. ఊకే నన్ను వచ్చినా అనిపిస్తుంది. పోతా, నీ ఇష్టం వస్తే రా, లేకపోతే లేదు. గుంగు పువ్వుకు ఊకే వస్తే అదొకటి ఇదొకటి అడుగుతావు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు అవుతుంది పట్టు, నీకెందుకు కేక్ అవన్నీ ఊకే చూసుకునే కూర్చోరాదు. నీళ్ళు పోసుకుంటే నేను చెప్పనా ఏంటి నీకు? పోతా తల్లి, గిమ్మసలని దానికి ఊకేనంటే వచ్చిన పొయ్యి గునుగు పువ్వు అన్నది తెంపుకొస్తా, మందంతా తెంపుకోపోతారు, ఏం మిగలదు. మా తర్వాత పోతే ఏ ముసలు వస్తారా అని చెప్తలేదు. అగో ఏమైంది? మళ్ళా వచ్చినట్టుంది, ఏం పని మీద వచ్చింది? ఓన్ ముసలోడా, పొద్దుననగా పోయినావు, ఇంత టైం అవుతుంది, ఇంకా ఇంటికి రాకుండా రచ్చబండ కాడ ఏం కూర్చొని ఏం ముచ్చట పెడతా పడుతుంది. అరే వచ్చిన కదనే, కానీ మళ్ళా ఎందుకు వచ్చింది చెప్పవు? ఏముంది, గునుగు పువ్వు అంట గరండి ఎలా తోటలో మస్తు ఊసిందంట, మందంగా తెంపుకోబోతుర్రు, రా తెంపుకొచ్చుకుందాము అని పిలిచింది. ఇంటికాడ చూస్తే ఎవ్వరు లేరు, ముసలోడు పోయి కాడ కూర్చుండు, ఏడుకొత్తు అని చెప్పి పంపించిన. ఇంకా తెంపుకొని పోతుందేమో, మరి అమ్ముకుంటుందో లేక ఇంట్లోకి కావాలో తెలియదు. ఇక నువ్వు కూడా పోయి ఓ సంచి పట్టుకొని పోయి ఆ గుండు పువ్వు తెంపుకొస్తే కాదా, మంది అందరు ఏరుకోబోతురు అంట, పోయి తీసుకొస్తే కాదా నువ్వు? నాకేడ నలుగు లొంగుతాయి, గంత పువ్వు తెంపనీకే నాతో అవుతుంది. పోయి నువ్వే తంగిడి పువ్వు ఇంత గుంగు పువ్వు పట్టుకొచ్చి ఇంత చేస్తేవంటే అయిపోతుంది. నాకు చెప్తావేందే నువ్వు? అబ్బో లెస్స చేసే మగోడు, ఎప్పుడు చేసినావనయ్యా నువ్వు పని? ఇంత ఒక్క పుల్ల గాడ తీసి కింద పెట్టావు, లెస్స చేస్తా అని ముచ్చట పెట్టబడితే నాతోటి. ఓ అవ్వా, నువ్వు అనితల్లా దోస్తు కదా? ఊరు ఎంత ముద్దుకున్నాడు పోరడు, ఎవరి పోరడు? సరే గాని ఏంది బాబు గిట్ల వచ్చినావు? ఇగో మా అమ్మోళ్ళు వచ్చిర్రు, ఇక అది ఏమంటారు, ఇంత గునుగు పువ్వు ఇంకా తంగడి పువ్వు అంట, జరా తీసుకొచ్చిస్తారు, పైసలు ఇస్తా గాని. ఏ గాడు ఉంది పోపిల్లగా, పోయి ఇంత తెంపుకొని పోయి ఇంట్లో ఇయ్యకనంట, దాకొచ్చినావు ఎవరు తెంపిస్తారా అని చెప్పి. అయ్యో గట్లెందుకు అర్థం చేసుకుంటున్నావు అబ్బా, జరా తెచ్చిస్తేవేమో మీకు మంచిగా తెలిసి ఉంటవి, మేడున్నవి అన్ని పట్టుకొస్తారు కదా, గట్లని అడిగిన. ఇంతకీ అనిత ఇంకెప్పుడు వస్తుందంట, ఏడిపోయింది అసలు? ఇన్ని రోజులు అవుతుంది ఇంకా వస్తలేదు ఇంటికి. అయ్యో నీకు తెలియదా
ఆయనకి ఆపరేషన్ అయ్యింది. పొయ్యి కూడా 5-6 రోజులు అయిపోయే. ఆడికే పోయారు ఇంటికాడికి. ఇక వాళ్ళ తమ్ముడు తోలుకపోయిండు. జరంత మంచిగా అయినాక అక్క తోలిస్తాడేమో మరి. అబ్బా చాలా రోజులు అవుతుంది అనితను చూడక, నాకేమో చూడబుద్ధి అవుతుంది. ఈ బతుకమ్మ వరకన్నా వస్తే బాగుండు, పండ్లనన్నా పెట్టుకుంటుంటే. ఎన్ని రోజులు ఆమెను చూడకుంటుంటా ఇట్లా నాకు మస్తు బాధ అవుతుంది. అనిత భర్త అట్లా కానికి కారణం నేనేనేమో అనేసి ఒక్కోసారి బాధ బాధ అవుతుంది. సరే కానీ అవ్వ జర అనిత వస్తే జర మా ఇంటికి రమ్మని చెప్పి ఇంకా ఆమెకు ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు, అసలు ఆమె ఏడుందో తెలుస్తలేదు. అందుకే జర ఇడంగానే కదా పోతారు వాళ్ళు. చెప్పు అది రమ్మన్నాడు అని చెప్పు, సరేనా? పో పిల్లగా పో పో, పంపిస్తా పో. వస్తే ఒకవేళ చెప్తా గాని రమ్మన్నాడు అని చెప్తా గాని పో. ఏమో మీరు మాట్లాడుకుంటలేరా ఎట్లా? మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందామే. ఇగో మా అమ్మ పిలుస్తోంది, పోతా. నేను ఫోన్ కొడుతూనే ఉన్నట్టుంది. అగో ఫోను చెవిలో ఉంది. ఇప్పుడు ఏం తీస్తా, ఎట్లా ఇంటికే కదా పోయేది. సరే నువ్వైతే జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఇంత గుంగు పువ్వు తంగడి పువ్వు పట్టుకొని రా సంచిలో, సరేనా? పుట్టిగా ఏమొద్దే తాత, పైసలు ఇస్తా మంచిగా.